లెక్చరర్లు ఉంటే నేను ఎందుకు లెక్చరర్ కావద్దని నువ్వు ఆలోచిస్తావు. 2024లో ఏం నేర్చుకున్నా అంటే మెచ్యూరిటీగా ఆలోచించడం. అదేంటంటే రీసెంట్గా ఒక అమ్మాయి నన్ను ఇష్టం వచ్చినట్టు గలీజ్ మాటలు తిట్టింది, కానీ నేను ఆ మాటలను ఆ అమ్మాయిని ఇగ్నోర్ చేసిన. ఎట్లా అంటే మొత్తానికే. సో నాకైతే మస్తు అనిపించింది. ఎందుకు అని అంటే మన చుట్టూన్న సర్కిల్ని బట్టి మన మైండ్ సెట్ ఉంటుంది. ఎవరినైనా సరే మనకు స్ట్రెస్ ఇచ్చేటోళ్ళను, మెంటల్గా చంపేటోళ్ళని దగ్గర ఉంచుకోవద్దు. అది ఎవరైనా సరే. ఎప్పుడైతే అలాంటి వాళ్ళని దూరం పెడతావు నీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే నీ చుట్టూన్న సర్కిల్ ఎట్లుంటే నీ మైండ్ సెట్ కూడా అట్లనే ఉంటుంది. ఫస్ట్ సపోజ్ నీ చుట్టూ ఒక 5 మంది లెక్చరర్లు ఉంటే నేను ఎందుకు లెక్చరర్ కావద్దని నువ్వు ఆలోచిస్తావు. 5 మంది బిజినెస్ మ్యాన్లు ఉంటే నేను ఎందుకు బిజినెస్ మ్యాన్ కావద్దని నువ్వు ఆలోచిస్తావు. 5 మంది అవారగాళ్ళు ఉంటే నేను కూడా అవారనైతా నువ్వు అనుకుంటావు. సో థింక్ వన్స్. 2025లో ఏం చేద్దాం అనుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.